నమస్తే అండి. నమస్కారం అందరికీ. మళ్ళొకసారి మన వెలిది ఇన్ఫోటైన్మెంట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి ముచ్చటిద్దామని అనుకుంటున్నాను. దయచేసి దీంట్లో మీకు ఏమన్నా అవసరం, మంచిగా పనికొచ్చింది, నచ్చింది అనిపిస్తే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు 150 దాటి 170 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. పేరు పేరున ప్రతి సబ్స్క్రైబర్కి, ప్రతి వ్యూవర్కి, చూసే వాళ్ళందరికీ వన్స్ అగైన్ నేను చేతులు జోడించి థ్యాంక్స్, నమస్కారం పెడుతున్నాను. ఇవాళ టాపిక్ గురించి జస్ట్ స్టార్ట్ చేద్దాం. మొన్న కిందసారి మనం చేసుకున్న టాపిక్లో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని గురించి అసలు ఏ విధంగా మాట్లాడాలి అది నుంచి. అదే విధంగా సక్సెస్ అనేది అసలు ఏంటి, అసలు దాని గురించి పొందాలి అంటే ఎవరన్నా ఏం చేస్తే, ఏ విధంగా ప్రయత్నిస్తే మనకి సక్సెస్ అనేది లభిస్తుంది జీవితంలో. ఓకే, ఇదొక విధంగా ప్రతి యూత్ని ఇప్పుడు వేధించే ఒక పెద్ద సమస్యలాగా మారింది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల యొక్క సక్సెస్, జీవితము, భవిష్యత్తు ఎలా ఉంటుంది దాని గురించి చాలా చింత, అవన్నీ ఒకటే ఎక్కువైపోయినాయి. దాంతో లేనిపోని సమస్యలు వస్తున్నాయి తప్ప సక్సెస్ రావట్లేదు. చింతిస్తే సక్సెస్ వస్తే కనుక ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ఇప్పటివరకు చింతిస్తూ ఉండేవాడు. చింతిస్తే సక్సెస్ రాదు. చింత ఉండద్దు, చింతన ఉండాలి. ఆలోచిస్తే కనుక మారుతుంది. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఎలా అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే తన మీద తనకి నమ్మకం ఉండాలి. ఏంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటి? తన మీద తనకి నమ్మకం ఉండాలి. అంటే నేను ఏదన్నా చేయాలనుకుంటే అది నేను సాధిస్తాను అనే నమ్మకం వాడికి ఫస్ట్. తన మీద తనకి నమ్మకం లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు నేను ఒక పని చేస్తాను అని నేను ఒక మనిషికి, వేరే వ్యక్తికి, ఎవరికైనా చెప్పాననుకో, చేయగలుగుతాను అనుకుంటున్నాను, చేస్తాను, చేయడానికి ప్రయత్నిస్తాను, ఇలా అనుకుంటే మూడో వ్యక్తి ఎవరైతే చూస్తున్నారో, అరే వాడికి అనిపిస్తుంది, అరే వీడికే నమ్మకం లేదు, మాటల్లోనే నమ్మకం లేదు. ఆ మాటలో నమ్మకం ఎలా వస్తుంది? తన మీద తన నమ్మకం ఉంటే వాడు ఏమంటాడు, ఈ పని 80% చేస్తాను, ఇది అయిపోతుంది, డౌట్ లేదు, నాకైతే తెలుసు ఈ పని అయిపోతుంది అని వాడు అంటాడు. ఎందుకు? వాడికి తెలుసు. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఏంటి? తన మీద తనకి నమ్మకం ఉండాలి. సో మీ మీద నమ్మకం ఉందా? ఉంటే కనుక మీరు మొదటి అడుగు పడినట్టే. సక్సెస్ఫుల్ లైఫ్కి ఒక అడుగు పడినట్టే. సో నమ్మకం లేకపోతే నమ్మకం తెచ్చుకోవాలి. నమ్మకం ఎలా తెచ్చుకోవాలి? నా నమ్మకం లేదండి మీరు అంటున్నారు, కానీ నమ్మకం లేదు. నమ్మకం తెచ్చుకోవడం ఎలా? సో ఒక సమస్య, ఒక స్టెప్, ఫస్ట్ ఒక క్వాలిటీలో ఫస్ట్ క్వాలిటీ ఉందా లేదా? ఫస్ట్ క్వాలిటీ లేకపోతే ఆ క్వాలిటీ పొందడానికి ఇంకొక దారి ఎత్తుక్కోవాలి. నమ్మకం లేదు, నమ్మకం తెచ్చుకోవాలి. అంతే కదా? ఫస్ట్ నమ్మకం తెచ్చుకో. ఆ నమ్మకం తెచ్చుకోవడానికి ఏంటి? రెండో ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్ నవ్ డేస్. ఒకప్పుడు ఉండేది ఇన్నోవేషన్స్, అవన్నీ. అఫ్కోర్స్ ఇన్నోవేషన్స్ ఉండాలి, చెప్తున్నాడు. ఫస్ట్ నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? పుస్తకాలు చదివితే వస్తుంది. న్యూస్ పేపర్, పుస్తకాలు, ఏదైనా సరే కళ్ళతోటి చూసి చేతితోటి పట్టుకొని వస్తూ ఉండాలి. అంతే. వర్చువల్ వరల్డ్లో ఇన్ఫర్మేషన్ అది పనికి మాలిన ఇన్ఫర్మేషన్, అది గుర్తుండదు. ఇవాళ రేపు చదువులు కూడా అందరు ఆన్లైన్లో చదువుతున్నారు, నేనేం తప్పనట్లేదు, ఆన్లైన్లో చదవండి. కానీ పెన్ను పుస్తకం పెట్టి రాస్తే, పెన్ను పుస్తకం పెట్టి చూస్తే, ఫిజికల్గా బుక్ కనబడితే తొందరగా బుర్రలోకి ఎక్కుతుంది. సో అది నాలెడ్జ్ అనేది రాస్తే కూడా 10 సార్లు చదివినట్టు ఉంటుందని చెప్పేవారు. సో రాయకపోయినా, కనీస పరిస్థితిలో రాయకపోయినా కనీసం పుస్తకం అనేది పట్టుకొని చదవాలి. ఆ మొబైళ్ళల్లో, ఆ కంప్యూటర్లో చూసి కళ్ళు పాడు చేసుకుంటూ ఆ ఎఫెక్ట్, రేస్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ బ్లూ రేస్ ఎఫెక్ట్, దాంతో కూడా కళ్ళకి స్ట్రెయిన్ అయ్యి బ్రెయిన్ తొందరగా అలసిపోయి తొందరగా గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది. అది కూడా స్లో ప్రాసెస్లో ఒక విధంగా ఒక సక్సెస్ని స్లో చేస్తుంది. సక్సెస్ తొందరగా పొందలేకపోతారు. సో పుస్తకం, నాలెడ్జ్ గ్రాస్ప్ చేయాలి. సెకండ్ పాయింట్, నాలెడ్జ్ గ్రాస్ప్ చేయడం అంత ఈజీయా సార్ మీరు చెప్తున్నారు, సరే, కానీ పుస్తకాలు చదువుతూ ఉంటే కొన్ని ఏళ్ళ వరకు ఎప్పటికో వస్తుంది. అంటే తాబేలు కుందేలు స్టోరీ విన్నావా చిన్నప్పుడు? మరి తాబేలు, నేను ఒక అడుగు వేస్తున్నాను,
నేను అది చేరుకుంటానా లేదా, నేను గెలుస్తానా లేదా అని అనుకుంటూ ఉంటే తాబేలు గెలిచేదా? ఆ కథలో నిజంగా తాబేలుకి కుందేలు కనుక పోటీ పెడితే ఎట్టి పరిస్థితుల్లో తాబేలు ఓడిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ తాబేలుకి కుందేలుకున్న డిఫరెన్స్ ఏంటంటే కుందేలు బద్ధకంగా పర్లేదా నాకేంది నేను చేయగలుగుతాను అని అనుకున్నది. ఈ తాబేలు ఏంటి, నేను నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉంటాను, అభ్యాసిస్తూనే ఉంటాను, ఏ రోజు నేను అభ్యాసం మానను. సో బూంద్ బూంద్ సే సాగర్ బంతా హై అని చుక్క చుక్కతోటి ఒక బకెట్ నిండడం మీరు చూశారు ఎన్నోసార్లు. చుక్క చుక్కతోటి ఇవాళ సపోజ్ సడన్గా వాన పడిందంటే మీ ఇంట్లో బావి ఉంటే కనుక చూడండి, బావిలో వాటర్ సడన్గా పెరిగిపోతుంది. బావి ఉండేది ఇంతే, కానీ వాన పడినప్పుడు కంటిన్యూస్గా బావిలో పడి కింద నుంచి ఊరి అన్నయ్యి వాటర్ లెవెల్ ఎలా పెరిగిందో ఆ యొక్క జ్ఞాన వర్ష కంటిన్యూస్గా ఎక్కడెక్కడ జ్ఞానం ఉందో వెతుక్కోవాలి. మనం వెతుక్కొని చదవాలి, చూడాలి, మాట్లాడాలి. ఇంకొకటి జ్ఞానం పొందడానికి నాలెడ్జ్లోనే ఉన్నాం, ఇంకా మనం సెకండ్ స్టేజ్లోనే ఉన్నాం, సెకండ్ టాపిక్లో. నాలెడ్జ్ పొందడానికి మనము రకరకాల మనుషులతో మాట్లాడాలి. మడిగట్టుకొని కూర్చోద్దు. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, అదేదో ఒక మా చుట్టాలు ఉన్నారు 2-3 వాళ్ళతో. నో, యూ హ్యావ్ టు క్రాస్ యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు మీ యొక్క పరిధిని దాటి బయటకు వెళ్ళాలండి తప్పనిసరి. ఒకటే ప్లేస్లో కూర్చొని కూపస్థ మండూకం అంటారు. కూపస్థ మండూకం అంటే బావిలో కప్ప. ఆ బావిలో కప్పలా ఉంటే ఆ కప్పకి అవి ఏమనిపిస్తుందంటే ఇదే ప్రపంచం, ఈ ప్రపంచాన్ని మించే ప్రపంచమే లేదనుకుంటుంది. సో మనం కనుక ఒక ఊరిలో ఒక సంథింగ్ ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక స్టేట్లో కనుక స్థిరపడిపోయి ఉన్నామంటే కనుక వాడు స్తబ్దంగా అలా ఉండిపోతాడు. నది పారుతున్న నది ఎలా ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తాగొచ్చు. కుంటలో మురికి పడిపోయిన నీళ్ళలాగా బురద పొట్టి ఇంకోటి అయిపోతుంది. అట్లాగే మనం బ్రెయిన్ కూడా ఒకటే పర్టికులర్ పరిస్థితిలో ఉండిపోతే కనుక వాడు ఎదగదు, మానసికంగా వాడు ఎదగడు. బ్రాడ్ నేను సైన్స్ స్టూడెంట్, నాకు ఆర్ట్స్ ఏంటి పాలిటిక్స్ ఏంటి అదే మరి. అట్లా కాకుండా అన్ని దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. వర్టికల్ గ్రోత్ అండ్ హారిజంటల్ గ్రోత్ అని ఉంటుంది. ఇంకా నాలెడ్జ్లోనే ఉన్నాం మనం, గుర్తుంచుకో. నాలెడ్జ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. అదో సినిమాలో నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే బ్రహ్మాండం, నాలెడ్జ్ అంటే ఒక వైన్ లాంటిది అంటారు. అది కాదు, అట్లాంటి జోక్స్ గుర్తొస్తుంటాయి. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే అందుకనే నాలెడ్జ్ గురించి చాలాసేపు చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ టాపిక్లో మెయిన్గా సక్సెస్ అనేది నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఇంకా మిగతా టాపిక్స్ చాలా ఉన్నాయి చెప్తాను. సో నాలెడ్జ్ పొందడానికి 2 రకాల నాలెడ్జ్. ఒకటేమో వర్టికల్ గ్రోత్ ఆఫ్ ది నాలెడ్జ్ అండ్ హారిజంటల్ గ్రోత్ ఆఫ్ ది నాలెడ్జ్. ఇంతకుముందు నేను ఆర్ట్స్ అంటే సైన్స్ చదవను, సైన్స్ అంటే నేను ఇంకోటి చదవను, మ్యూజిక్ అట్లా ఉండదండి. ప్రతిదీ చదవాలి. వర్టికల్ గ్రోత్ అంటే ఒకటే పర్టికులర్ టాపిక్ మీద అలా పెరుగుతుంటాడు వాడు, వాడికి సైన్స్ తప్ప వేరే సంగతి తెలియనట్టుగా. ఆర్ట్స్ అంటే ఒకటే పర్టికులర్ ఆర్ట్స్ పట్టుకొని అలా పెరుగుతుంటాడు వాడు తెలియనట్టుగా. హారిజంటల్ గ్రోత్ అంటే ఇలా పెరుగుతుంటాడు, ఇలా పైకి వెళ్తుంటాడు, అలా పైకి వెళ్తూ ఉంటాడు. అంటే పైకి వెళ్తాడు కానీ ఇలా స్ప్రెడ్ చేసుకుంటాడు. వాడి నాలెడ్జ్ని ఇలా పెంచకుండా ఇలా పెంచుకుంటూ ఇలా కూడా స్ప్రెడ్ చేస్తుంటాడు, అలా కూడా స్ప్రెడ్ చేస్తుంటాడు. వర్టికల్ అండ్ హారిజంటల్ గ్రోత్ టుగెదర్. అది సక్సెస్. అంటే ఒక పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడాలంటే వాడు మాట్లాడేటట్టు ఉండాలి. సో ఇట్లా మనము రకరకాల మనుషులతోటి మాట్లాడుతూ రకరకాల ప్లేసులు తిరుగుతూ అని చెప్పాక కూపస్థ మండూకంలో ఉండద్దు, బావిలో కప్పలా ఉండద్దు, బయటకు వెళ్ళాలి. సో అలా వెళ్తూ రకరకాల మనుషులతో చూస్తూ రకరకాల పుస్తకాలు చదువుతూ రకరకాల ప్లేసులు తిరుగుతుంటే చాలా విషయాలు తెలుస్తాయి మనకి. తెలియకుండానే చదువుకోకుండా కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ ద వే. చదువుకోకుండా ఎలా తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవడం నాకు అంత టైం లేదంటే మనుషులతో మాట్లాడు, రకరకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకో, రకరకాల ప్లేసులు తిరగాలి. అట్లీస్ట్ నెలకి ఒక 2 ప్లేసులు మీ చుట్టుపక్కల ఊర్లలో ఉన్న గుళ్ళకి వెళ్ళారా, మీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మంచి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారా, వెళ్ళుండరా, ఇక్కడే ఉన్నాం కదా అనేసి 7-5-6 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటారు. ఆ పక్కన ఉన్న ఇంపార్టెంట్ చాలా మంచి మాన్యుమెంట్స్ కానీ చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ కానీ మనం చూడరు. మన ప్లేస్ యొక్క విశిష్టత ఏంటో కూడా తెలియకుండా పోతుంది. అంటే ఎందుకు అది తిరగకుండా ఉంటే ఇంకేం తెలుస్తుంది? సో దట్ ఈజ్ సెకండ్ థింగ్. నాలెడ్జ్ గురించి ఇంకా ఎంత చెప్పుకుంటాం తక్కువ. సో నాలెడ్జ్ అనేది రకరకాలుగా పెంచుకోవడానికి ట్రై చేయండి. హారిజాంటల్ అండ్ వర్టికల్ గ్రోత్ ఆఫ్ ది నాలెడ్జ్. రకరకాల మనుషుల్ని చూడడం, కలవడం, మాట్లాడడం అండ్ రకరకాల ప్లేసులు తిరగడం, రకరకాల పుస్తకాలు చదవడం. ఇది మొత్తం 4 రకాలుగా నాలెడ్జ్ పెంచుకోవడానికి మన సోర్సెస్ ఉన్నాయి. ఇకపోతే నాలెడ్జ్ ఉన్నదండి, కానీ నాలెడ్జ్తో పాటు సక్సెస్ఫుల్ అవ్వాలంటే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్. నిన్న టాపిక్ అన్న చూడండి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అరే నీ దగ్గర ఉన్నది ఒకటి, కానీ నువ్వు వ్యక్తపరచకపోతే ఏం లాభాలు ఉండి? నీ దగ్గర బస్తాడు బియ్యం ఉన్నది, ఆ బస్తాడు బియ్యం వండుకుంటే కదా నువ్వు తినడానికి పనికొచ్చేది. అలా ఉంటే ఏం లాభం? నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, అలా పెట్టుకుంటే ఏం లాభం? బ్రెయిన్లో అది వ్యక్తపరిచే ఆ యొక్క టాలెంట్ డెవలప్ చేసుకోవాలి.
అది ఎలా డెవలప్ చేసుకోవాలంటే చెప్పాను కదా, నిరంతర అభ్యాసం, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఒక పర్టికులర్ టాపిక్, చెత్తాచెదరని టాపిక్ మాట్లాడడానికి మనకి ఆలోచించకుండా మాట్లాడతామే. ఒక పర్టికులర్ మంచి టాపిక్ ఏదైనా మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడడానికి కొంచెం కుతాం. అది ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక వేరే టాపిక్. అది దాని మీద చాలాసేపు మాడ్యులేషన్స్ ఉంటాయి, పిచ్, ఐ టు ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్ అండ్ వే ఆఫ్ చూసింగ్ ది వర్డ్స్, అంటే వొకాబులరీ, వర్డ్ పవర్, చాలా విషయాలు ఉంటాయి. మన యొక్క కమ్యూనికేషన్, మన యొక్క విషయాన్ని మనం మాట్లాడుతుంటేనే మనం ఎంత నాలెడ్జ్ ఉంది మనకి అనేది తెలుస్తుంది. వాడికి కూడా అదే ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక ఫెయిల్డ్ పర్సన్కి డిఫరెన్స్ చూడండి. సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంటాడు, వాడు ఖాళీ కూర్చోడు. అయితే వాడు పాటలు పాడుతుంటాడు, లేకపోతే ఏదో గార్డెనింగ్ చేస్తుంటాడు, లేకపోతే ఏదో పుస్తకాలు చదువుతాడు, లేకపోతే ఎంటర్టైనింగ్ ఈవెంట్కి వెళ్తాడు, లేకుంటే టూరిజం లాగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తిరగడానికి వెళ్తాడు, లేకపోతే ఏదో రిపేర్ చేస్తుంటాడు, లేకుంటే ఏదో అంటే హీ విల్ బీ ఆల్వేస్ బిజీ. వాడు ఎంత బిజీ ఉంటాడంటే వాడు ఏంటి ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూనే ఉంటాడు, వీడు అలసట ఉండదా అనిపిస్తుంది. యాక్చువల్గా ఒక విషయం నా అనుభవంలో తెలిసింది ఏంటంటే, సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు అలసిపోడు. ఫస్ట్ థింగ్, సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు పని ఉంటుంది. సెకండ్ థింగ్, సక్సెస్ఫుల్ వాడికి ఎప్పుడు టైం ఉంటుంది. కూడా విచిత్రం చూడండి, వాడికి ఆ టైం లేదురా బాయ్ అనేటోడు ఎప్పుడు ఫెయిల్డ్ పర్సనే ఆలోచిస్తాడు, నాకు టైం లేదు, నాకు ఇవన్నీ వంకలు పెట్టే వాళ్ళే. బద్ధకంగా పడుకునే వాళ్ళకే టైం లేదు అని. టైం మేనేజ్ చేసుకోవడం కూడా వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ వల్లనే వాడు అంత బిజీగా కనబడతాడు, వాడికి అంత టైం ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ అండ్ లుకింగ్ బిజీ, నాట్ ఓన్లీ లుకింగ్ బిజీ, హీ షుడ్ యాక్చువల్లీ బీ బిజీ. సో బిజీ అంటే ఏంటంటే ఇట్లా కూర్చొని ఎప్పుడు చాలేరగా అయిపోయింది వాళ్ళకి అలసిపోయినా అలసట ఉండద్దు. సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు అలసిపోడు, మానసికంగాను శారీరకంగా రెండు విధాలుగా కూడా అలసిపోడు. నేను ముందటి నుంచి వీక్ అయితే ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, జాగింగ్కి వెళ్ళాలి. మనకు తెలియకుండానే స్టామినా పెరుగుతుంది. ఆ స్టామినా వల్ల మనకి నిద్ర తగ్గుతుంది. నిద్ర తగ్గుతుందంటే ఉన్న కాస్త నిద్రలోనే చాలా సఫిషియంట్ సౌండ్ స్లీప్ తోటి వాడు 5-6 గంటల్లోనే వాడు సరిపోతుంది. వాడి పని పాట చేయకుండా ఉంటే ఖాళీ కూర్చుంటే వాడు 8 గంటలు కూడా వాడు నిద్ర పట్టదు. యాక్చువల్గా పట్టిన సౌండ్ స్లీప్ రాదు, వాడు అలసటగా ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడు రోజంతా బద్ధకంగా ఉంటాడు. ఎంతసేపు ఎక్కువ శ్రమిస్తే అంత తొందరగా నిద్ర పడుతుంది, అంత సౌండ్ మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర పడే వాడికే వాడు జీవితంలో ఆరోగ్యంగా మంచిగా అన్ని విధాలుగా బాగుంటుంది. సో ఫోర్త్ థింగ్ ఈజ్ లుకింగ్ బిజీ అండ్ యాక్చువల్లీ బీయింగ్ బిజీ. బట్ ఇఫ్ హీ ఈజ్ బిజీ ఆబ్వియస్లీ హీ విల్ బీ లుకింగ్ బిజీ. సో వాడు టైం ఎప్పుడు నాకు టైం లేదు అని అనుకునేవాడు ఎప్పుడు ఫెయిల్డ్ పర్సన్. గుర్తుంచుకోండి, నాకు టైం లేదు రా భయ్, నేను బిజీ అనో. ఈజ్ బిజీ, ఓకే, అండర్స్టూడ్. బట్ టైం లేదు, ఒక పర్టికులర్ పనికి టైం లేదంటే కనుక వాడు ఫెయిల్డ్ పర్సన్. ఏ పనైనా సరే చేయగలగాలి. ఇక 5వ విషయం, ఇంకా నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే, ఏ పనైనా సరే నేను చేయగలుగుతాను అని ముందరకు వచ్చేవాడే సక్సెస్ అవుతాడు. నాకు ఎందుకు రా బాబు అని వెళ్ళి వెనకాల తప్పించుకునేవాడు వాడు ఫెయిల్డ్ పర్సన్. ఎందుకంటే ఏదైనా సరే నేను చేయగలుగుతాను, నేను చేస్తాను అని ముందరకు రావాలి. ప్రయత్నం లేకుండా ఏది సాధించలేదు. ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నించాలి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక పని మొదలుపెట్టినప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ ఏమనుకుంటాడు తెలుసా, ఈ పని నేను చేయగలుగుతానా, చేద్దాం, ప్రయత్నిద్దాం అని అనుకోడు. ఈ పని అయిపోయిన తర్వాత ఏంటి, ఎలా ఉంటుంది పరిస్థితి అని వాడు ముందే ఫోర్సైట్, దూరదృష్టితోటి వాడు అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేయగానే వాడు ఏమనుకుంటాడంటే, ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ అయిపోయిన నా టర్న్ ఓవర్ ఒక 10 లక్షలు, వాడు సపోజ్ 1 లక్ష తోటి స్టార్ట్ చేశాడు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నా. నా టర్న్ ఓవర్ 10 లక్షలు అయింది. 10 లక్షల నుంచి నేను ఇంకో ఎక్స్టెన్షన్ కౌంటర్ పెడుతున్నా, వేరే పక్క గల్లీలో ఇంకో షాప్ పెడుతున్నా. 10 లక్షలు కాస్త 20 లక్షలు అయిపోతుంది, 20 లక్షలు కాస్త 30 లక్షలు. ఇట్స్ నాట్ డే డ్రీమింగ్, ఏదో పగటి కలలు కాదు ఇది. వాడి యొక్క దూరదృష్టి ఏంటంటే, వాడు కళ్ళు మూసుకొని వాడి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆ ఫ్యూచర్ని ప్రజెంట్కి తీసుకొస్తాడు, గుంజుతాడు ఫ్యూచర్కి తాడేసి తనదన. ఆ ఫ్యూచర్ ముందరకు వస్తే, ప్రజెంట్కి వస్తే ఏంటి, వాడు ముందు 20 లక్షల టార్గెట్ కనబడుతుంది వాడికి. ఆ టార్గెట్ పెట్టుకోవడం, గోల్స్ పెట్టుకోవడం, ఆ గోల్స్ని సాధించడానికి అడుగులు వేయడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్లో అడుగులు పడడానికి నాంది ఏంటంటే, ఫ్యూచర్లో ఈ యొక్క పని అయిపోయింది అని ఊహించి దాని గురించి అలా ఉంటే ఎలా ఉంటుందనే యొక్క మానసిక స్థితి బ్రెయిన్లో ముందే తయారైపోయే వరకు ఆటోమేటిక్గా ఆ బ్రెయిన్, మనసు రెండు ఆ స్థితికి తీసుకెళ్తాయి. మనకు తెలియకుండానే అడుగులు పడతాయి. ఎప్పుడైనా సరే ఒక అడుగు పడడానికి మన మనసు, మన బ్రెయినే కారణం.
అదేంటి కారణం అంటే సక్సెస్ అయిపోయిందని ముందే వాడు ఆలోచించాలి, ముందే తలుచుకోవాలి, ముందే ఊహించాలి, ముందే అలా అలా అనుభవించాలి. ఆ సక్సెస్ని అనుభవించేశారు ముందే. అంటే సక్సెస్ కాకముందే సక్సెస్ అనుభవించాలి. అప్పుడు కదా వాడు ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలం పెరుగుతుంది, లోపల తపన పెరుగుతుంది. ఆ తపన రావాలంటే టార్గెట్, గోల్, కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలంటే కనుక ఇవన్నీ ఉండాలండి, కంటిన్యూస్గా ఉండాలి. సో దట్స్ ద వే. ఒక సక్సెస్ పొందాలి అంటే ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉండాలి? ఫ్యూచర్లో మనం సక్సెస్ పొందాలి అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చెప్పా కదా, ఒక వర్క్ స్టార్ట్ చేయగానే ఫ్యూచర్లో అయిపోతుంది అని అనుకోవడం. అది ఫ్యూచర్ని ప్రజెంట్కి తీసుకురావడం, ఒక పర్టికులర్ వర్క్. అయితే ఒక మనిషికి ఎప్పుడైనా సరే జీవితంలో గుర్తుంచుకోండి, గోల్స్ గురించి దీంట్లోనే ఒక విపులీకరంగా కొంచెం చెప్తాను. షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, వెరీ లాంగ్ టర్మ్ గోల్స్ అని 4 రకాల గోల్స్ పెట్టుకోవాలి మనం. 4, 5 వెరీ షార్ట్ టర్మ్. ఇప్పుడు వెరీ షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ అట్లా పెట్టుకోవచ్చు మన ఇష్టం. వెరీ లాంగ్ టర్మ్ అట్లా. అంటే ఒక మనిషి ఎప్పుడైనా సరే భవిష్యత్తు గురించి కంపల్సరీగా గోల్స్ లేకుండా ఉండవండి. కంపల్సరీ గోల్స్ లేకుండా ఉన్నాడంటే వాడు పక్కా ఫెయిల్డ్ పర్సన్ అయ్యాడు. 100% వాడు గోల్ లేదంటే కనుక వాడు ఫెయిల్డ్ పర్సన్. గోల్స్ కనుక మనం ముందే పెట్టుకుంటే సబ్ కాన్షియస్ మైండ్కి మనం దిగుతాయి ఆ గోల్స్ అనేది. మనము ఒక గోల్స్ అనేది చేతితో పెన్ పెట్టుకొని రాసుకుంటే ఇంకా బెటర్. నేను ఫలానా ఒక 10 years తర్వాత నేను వాట్ ఐ విల్ బీ ఆఫ్టర్ 10 years ఫ్రమ్ నౌ. 10 సంవత్సరాల తర్వాత నేను ఏమవుతాను, ఎలా ఉంటాను. 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాను, ఏమవుతాను. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతాను, ఎలా ఉంటాను. 3 సంవత్సరాల తర్వాత ఏంటి, 1 సంవత్సరం తర్వాత ఏంటి, అరే 1 నెల తర్వాత ఏంటి అనేది కూడా గోల్స్ ఉండాలి. ప్రతిదీ అరే రేపేంటి అనేది కూడా గోల్ ఉండాలి. ఇవాళేంటి అనేది కూడా ఉండాలండి. ప్రతి దానికి గోల్ అనేది అదే. మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ అంటే రకరకాల గోల్స్ ఉండాలి వాడికి. కొన్ని గోల్స్ ఉంటాయి చాలా టైం పడుతుంది అది సాధించడానికి, అది చాలా దూరం పెట్టాలి. నేను ఒక విల్లా కొనాలనుకుంటా, 1 crore rupees విల్లా కొనాలి, అది ఒక పెద్ద గోల్, లాంగ్ టర్మ్ గోల్. నేను ఒక పెద్ద సింగర్ అవ్వాలనుకుంటాను, నేను పాట పాడితే స్టేజ్ మీద పాట పాడితే అందరూ డ్యాన్స్ వేసి పిచ్చి చొక్కాలు నింపుకోవాలి అనే ఒక గోల్ ఉంటుంది. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్, నేను కనుక క్రికెట్ ఆడానంటే కనుక 80% బాల్కి 6 కొడతాను. నేను బౌలింగ్ చేశానంటే వికెట్స్ ఎగిరిపోతాయి. ప్రతి వాడికి ఒక గోల్ ఉంటుంది. అది ఏ టైప్ గోల్ అయినా సరే. అది ఎలా అవ్వాలంటే కంపల్సరీగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఇంతకుముందు చెప్పినట్టు నా మీద నాకు నమ్మకం ఇవన్నీ ఆ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటేనే ఆ స్ట్రైవ్ అనేది వస్తుంది, లోపల నుంచి డ్రైవ్ వస్తుంది. ఆ డ్రైవే ఇట్ విల్ డ్రైవ్ యూ. దట్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే నేను నడిపించే శక్తి అవుతుంది. అంతే తప్ప ఎవడు నేను వచ్చేసి రెడ్ కార్పెట్ పరిచి నువ్వు అనుకున్నవన్నీ సమస్య ఏదో తీర్చడానికి ఎవడు రాడు. నీకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని పాట ఉంది చూడండి, అది ఏదో వచ్చి ఎవరో ఏం చేయరు, నీకు నువ్వే చెయ్యాలి. వేరే వాడు వచ్చి ఏదో చేస్తాడు అనుకోవడం తప్పు. అండ్ ఇఫ్ యూ కీప్ ఆన్ కంప్లైనింగ్ ఆన్ యువర్ ఫేట్ అండ్ ఆన్ యువర్ సిచ్యువేషన్స్ అండ్ ఆన్ యువర్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, దెన్ యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్స్. యాక్చువల్లీ యూఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదో అనుకుంటావు, అప్పుడు ఎట్లయిందిరా, అప్పుడు ఎట్లయింది అనుకని కుదరలేను. ఇట్స్ రాంగ్ యార్. ప్రతి వాడు బిఆర్ అంబేద్కర్ గారి పరిస్థితి చూడండి, జీవితం పరిస్థితి ఎలా ఉండేది. అలాంటి దుర్భరమైన పరిస్థితి నుంచి ఆయన ఆణిముత్యంలా బయటకు వచ్చింది. ఆయన గురించి చదువుకుంటే నువ్వు ఆయన గురించి దండలేసేసి ఆయన యొక్క జన్మదిన శతాబ్దులు ఇవన్నీ దండలేస్తే సరిపోదు. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి. సో అలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉంటే ఇవాళ రేపు ఆయన కుంగిపోయి కృషించి నశించిపోతారు. ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటి, ఎలాంటి దరిద్రమైన పరిస్థితుల్లో అయినా సరే లేచి ఆయన ఒక ఆదర్శమూర్తిలాగా తయారవడానికి ఏంటి కారణం, ఆయనను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి. ఇది కూడా క్వాలిటీ. సక్సెస్ఫుల్ పర్సన్ వాడంటే సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క లైఫ్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవడం కాదు, అక్కడి నుంచి పికప్ ద పాయింట్స్. ఆయన జీవితంలో ఎలా బయటకు వచ్చాడు, రకరకాల పుస్తకాలు చదవడం అంటే అదే. ఆయన వేరియస్ రైటర్స్ రకరకాల జీవితంలో ఎన్నో సాధించిన వాళ్ళు చెప్తారు. ఏపీజే అబ్దుల్ కలాం కానీ, ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, పివి నరసింహారావు లైఫ్ గురించి కానీ, ప్రతి వారి గురించి మన తెలుగు రత్నాల గురించి చదవండి. ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. రకరకాల రైటర్స్, రకరకాల సక్సెస్ఫుల్ పర్సన్స్ గురించి తెలుసుకొని మెల్లిమెల్లిగా జాతీయ స్థాయిలో ఉన్న లీడర్స్ గురించి తెలుసుకోండి. ఇవన్నీ చాలు మనకి జీవితంలో సక్సెస్ అవ్వడానికి. దీస్ ఆర్ ఆల్సో డ్రైవింగ్ ఫోర్సెస్. వాళ్ళే మనకి ఆదర్శంగా. లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చాయనుకో మనకి, ఇప్పుడు లిస్ట్ చెప్పా కదా,
ఈ ఫస్ట్ నా మీద నాకు నమ్మకం దగ్గర నుంచి నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా హాబీస్, రకరకాల బిజీగా ఉండడం, ఇంకా టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కంటిన్యూస్గా లిస్ట్ తయారు చేసుకొని వాడు అన్ని క్వాలిటీస్ అన్ని పెంచుకుంటూ వెళ్ళి వచ్చాడు అనుకో, ఆటోమేటిక్గా హిల్ బి ఏ లీడర్. ఎవరైనా సరే జీవితంలో ఇంత సక్సెసా అంత సక్సెసా, సక్సెస్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. గ్రూప్ని వాళ్ళు లీడ్ చేస్తేనే కదా వాళ్ళంతా సక్సెస్ అయ్యి. అవన్నిటికీ కారణం ఏంటంటే ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంత గొప్ప లీడర్స్ అవ్వగలిగారు. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలంటే ఏం లేదు, ఒక లీడర్ గురించి తెలుసుకోవడం, మనకు నచ్చిన ఒక లీడర్ జీవితం అన్ని ఒక ఆదర్శంగా తీసుకోవడం, ఇవన్నీ తెలుసు. అసలు మన సక్సెస్ దారిలో ఉన్నామా లేదా అని తెలియాలంటే ఏంటి, మనం గుర్తుపట్టాలి ఏంటి అసలు కరెక్టా. సింపుల్ ఒకటి మనకి జీవితంలో సక్సెస్ అవుతున్నామా లేదా తెలుసు, నిరంతరం మనలో ఒక యాడ్ ఆన్ అవుతుందా లేదా, ప్రతిరోజు కొంచెం యాడ్ అవుతుందా లేదా. ఎప్పుడైనా సరే జీవితంలో సడన్గా ఎవరికి సక్సెస్ అనేది రాదు, సడన్గా రాదు. ఇవాళ మొదలైంది రేపు సక్సెస్ఫుల్ అయిపోతారంటే అవన్నీ సినిమాలలో జరుగుతాయి. ఆ ఒక పాట స్టార్ట్ అయిపోతుంది, పాట అయిపోయే వరకు వాడు కోటీశ్వరుడు అవుతాడు. నో, దట్ ఈజ్ ఓన్లీ భ్రమ, భ్రాంతి. కానీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కష్టపడుతూ ఉండాలి. రోజు కొంచెం ఉన్నట్టుండి సక్సెస్, వాడు ఒకటేసారి ఇంత సక్సెస్ఫుల్ ఎట్లయిపోయారని అప్పుడు ఆశ్చర్యపోతారు. అది సడన్గా రాదు, అదొక కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుంది. అంటే ఏంటంటే ఈ యొక్క మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ట్రైన్ ఎలా అయితే పికప్ మెల్లిగా స్టార్ట్ అవుతుంది, ఒక స్టేజ్ ఒక ప్లాట్ఫామ్ దాటి ఇంకొక 10-15 లేకుంటే 5-6 కిలోమీటర్ దాటంగా దాన్ని ఒకటిసారి 60, 70, 80, 90, 100 స్పీడ్ వరకు వెళ్ళిపోతుందా లేదా? అది ఒకటేసారి 100 స్పీడ్లో ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిపోతుందా? స్టార్ట్ కాదు. అందుకనే ప్రతివాడు ఇవాళ స్టార్ట్ అయిపోయి అయ్యో ఏం సక్సెస్ కావట్లేదని నెక్స్ట్ డే బాధపడడం కాదు, కృషించిపోవడం, ఇవన్నీ అర్థం లేని వ్యవహారాలు. ఇవన్నీ సినిమాలలో చూసుకొని అంత పిచ్చిగా తయారవుతున్నారు అందరూ. ఏదో అయిపోవాలి స్టార్ట్ చేసి ఇవాళ పైసలు మొదలుపెట్టేస్తే రేపు కోట్లు అయిపోవాలి, ఎల్లుండి లక్షలు అయిపోవాలి, లక్షలు కోట్లు అయిపోవాలి, కోట్లు ఇంకెన్నో అయిపోవాలి. అలా కావు. మెల్లిమెల్లిగా జూలై సినిమాలు అంటాడు వాడు, వెళ్ళంగానే అరే 10,000 కాస్త 10 లక్షలు అయిపోతున్నాయని ఎట్లా అడుక్కున్నావు, ట్రైన్ ఇంత ఫాస్ట్గా వెళ్తే కనుక ట్రైన్ దిగలేడు, ఎక్కలేడు అనే ఎగ్జాంపుల్ ఇచ్చాడని వాడు తనిఖీల భరిని ఎగ్జాంపుల్ ఇస్తాడు దాంట్లో. అలా ఏదైనా టక్మ స్టార్ట్ చేసి టక్మ సక్సెస్ రాదు, స్లోగా వస్తుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని గ్రాప్ తీసుకోవడం, డెసిషన్ తీసుకోవడం, అవకాశాలు వచ్చినప్పుడు టక్మ పట్టుకోవాలి. ఎవరైనా స్టేజ్ ఉంది, స్టేజ్ మీద పాట పాడడానికి పిలిచాడు, నీకు తెలుసు పాట పాడగలుగుతామని, పిలవగానే ఎందుకు లేని సిగ్గుపడుతూ వెనకపోతే అరే అవసరం వచ్చినప్పుడు టక్మని ఎక్కాలి. ఏదైనా మాట్లాడడానికి ఏదైనా పిలిచారనే స్పీచ్ అవకాశం వచ్చినప్పుడు వదలద్దు. అవకాశం ఏదైనా ఈ జాబ్కి నాకు ఇష్టం లేదు, ఎందుకు నేను అప్లై చేయను, నో ఈ బిజినెస్ అవసరమా, ధైర్యం చేయండి బాబు. ధైర్యం చేస్తే ఏదైనా సాధించగలుగుతాం. ఏదైనా నాకు కూడా ఒకప్పుడు ఏదో నేను చేద్దామని అనుకున్నాను. ఈ యూట్యూబ్ ఛానలే నేను ఫస్ట్ అవసరం చేయగలుగుతానా చేయలేనా అనుకున్నాను. దాని తర్వాత దాని గురించి రోజు తపన పడి తెలుసుకొని నేర్చుకొని, సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకొని, రకరకాల ఎక్విప్మెంట్స్ హార్డ్వేర్ గురించి తెలుసుకొని, కంప్యూటర్స్ గురించి తెలుసుకొని, ఇంకా డీప్ స్టడీ చేసి రకరకాల ఒక మనిషికి ఏదో ఒక హాబీ ఉండాలి. ఇట్లాంటివన్నీ తపన పడాలి. ఫస్ట్ నేను ఏదో సాధించాలి, యూ హ్యావ్ టు బీ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఐఎమ్ సంథింగ్ స్పెషల్, యూ ఆర్ స్పెషల్. అది గుర్తుంచుకోండి. ప్రతి వాడు స్పెషల్. 100% నమ్మకం ఉండాలి. వాడు నేను ఉట్టిగా రాలేదు ఈ లోకానికి, నేను ఏదో సాధించడానికి వచ్చాను. ఉట్టిగా కూర్చొని తిని తాగి తిరిగి ఆవారంగా లెక్క ఉండి అది వచ్చి ఎందుకు పుట్టాము అని మన మీద మనకే అసహ్యం వేసేంత దీనమైన పరిస్థితికి రావద్దు. అలా రాకుండాలంటే కనుక ఈ యొక్క ఫాలోయింగ్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సక్సెస్ పొందాలి అంటే మనం ముందు ఏ విధంగా అయితే డిస్కస్ చేసుకున్నామో ఆ విధంగా లీడర్ మనలో మన నమ్మకాలతో నిత్యం దాని గురించి ప్రయత్నిస్తూ నాలెడ్జ్ని పెంచుకుంటూ మనం వర్టికల్గా మనల్ని కాదు హారిజాంటల్గా పెరగాలని చెప్పారు. వర్టికల్గాను హారిజాంటల్గా రెండు విధాలుగా ఎదగాలి. ఎంతో దృఢంగా పైకి ఎదగాలని, అందరూ సక్సెస్ పొందాలని కోరుకుంటూ. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ టాపిక్ తోటి మీకు కొంచెమన్నా లాభం వచ్చింది అనుకున్నా, ఈ టాపిక్లో కొంచెం ఏదైనా మీకు నచ్చిన విషయం ఉన్నా దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ సక్సెస్ పొందడానికి మీ అందరూ నిరంతరం ప్రయత్నం చేస్తుంటారనేసి నా యొక్క బెస్ట్ విషెస్ మీ అందరికీ నాతో పంచుకోండి. మీ సమస్యలు ఉన్నా నేను కామెంట్స్లో చెప్పెట్టండి, నేను నా వంతు సహాయాన్ని చేస్తాను. తప్పకుండా జీవితంలో ప్రతి వారు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతాము అనే నమ్మకమే ఫస్ట్ స్టెప్. అదొక్కటి దాంతో స్టార్ట్ చేయండి, మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి సబ్స్క్రైబర్స్కి, అందరి వ్యూవర్స్కి వన్స్ అగైన్ వెరీ గుడ్ డే. ధన్యవాదములు.